మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ అంటే నిజంగా ఇవాళ కొత్తలు పెట్టుకొని ఒడ్లు దంచుకొని 12 రకాల వంటకాలు వండుకొని పిండి వంటలు అన్నీ వేసి బచ్చాలని మళ్ళీ పోతే ఏదేంది గిన్నె మామిడికాయలన్నీ చింతపండు ఇంత ఉప్పు ఇంత బెల్లం ఇంత యాప పువ్వు ఇంత 12 రకాలుగా చేసుకొని తినేది. ఓలో కవి చెప్పిండు, మరి ఓలా ఆయన గోరెటెంకన్నా రాసిండు, ఓలా రాసి ఆ పాట నాకు తెలియదు. కానీ ఎట్టెట్ట బతికి నొల్లం రెంకన్నా మనము గిట్టెట్ట అయితే మీరో రెంకన్నా గిట్టెట్ట అయితే మీరో రెంకన్నా ఉగాది పండుగ లేదు పెద్దల పండుగ తద్దినమాయే వెనకటి రోజులు యాదికొస్తే రెంకన్నా నాకు పుట్టేడంతా దుఃఖం వచ్చే రెంకన్నా అని ఓ పాట ఉండే. ఎందుకు చెప్పినా ఆ పాట నేను సింగర్నా కానీ పాడాయి. కానీ ఏప పువ్వు కరువు అయిందంట. ఉగాది పండుగకు ఏప పువ్వు ఆన్లైన్లో బుక్ చేస్తే 10 గ్రాములు అంటే ఒక రిక్క 50 రిక్కకు ఉంటుందిగా, ఒక్క 50 రిక్కకు 20 నుంచి 25 రూపాయలు అంట పట్నంలో. చూడూరి ఏడిపోతున్నాయి మనం. ఇక ఎంత దారుణానికి వచ్చినా చూడు, యాప పువ్వు కూడా దిక్కైపోయింది పట్నంలో. ఎవరైనా ఉగాది పండుగ వచ్చిందంటే ఉగాది పచ్చడి లెక్క ఇంత యాపాకు 4 అదేంటి మామిడి పిందెలు తెంపుకొని ఇంత చింతపండు ఇంత బెల్లం గట్టినే 12 రకాలుగా షెడ్ రుచులు బిడ్ రుచులు అంటారు కదా, ఏదో రకంగా ఇంత తాగితే అది సంతోషం పండుగ అనుకుంటాం. మరి అన్నిటికైనా ముఖ్యమైనది యాప పువ్వు కూడా కావాలగా. యాప పువ్వు దొరకలేదంట. ఆన్లైన్లో బుక్ చేస్తే ఒక రిక్క వస్తే ఒక్క రిక్కకు 15 నుంచి 20 నుంచి 25 రూపాయలు అంట ఆన్లైన్లో. అది నిన్న బుక్ చేస్తే రేపు వస్తుందో ఇవాళ వస్తుందో మరి ఎన్ని రోజుల కింద బుక్ చేయాలో మనకు తెలియదు. గంత దారుణానికి వచ్చింది చూడరు కథ. ఎందుకు? భూమి మీద ఉన్న యాప చెట్ల అంతా కొట్టేసిరి. పుసుకున్న కట్టిన ఆడోటి ఈడోటి యాప చెట్టు ఉన్నా కానీ వాటికి ఈ మధ్యలో పాడైపోను ఏదో తెగులు వచ్చింది. ఊర్లలో ఏమంటారంటే కరోనా వచ్చింది పాడైపోను, యాప చెట్ల కరోనా వచ్చిందని ఓ పుకారు లేపిరి పెద్ద మనుషులు. కానీ అది కరోనా కాదు, పాడైపోను, అదేదో రకమైన రోగం వచ్చింది యాప చెట్లకు. ఏడ చూసినా కానీ యాప చెట్లు ఎండిపోయినట్టు ఉన్నాయి కానీ పచ్చగా చిగురించింది లేనే లేదు. ఏదైనా చిగురించినా కానీ ఆ చెట్టుకు పూత కూడా లేదు. మరి ఊర్లలోనే కరువు అయినాక పట్టణంలో కరువు కదా. పట్టణంలో ఇంకా చెట్లు ఎక్కడికి పాడైపోరు. మొత్తం ఎటు చూసినా పట్టణం 4 దిక్కులు ఎటు పోయినా కానీ 100 ఎకరాలు మొత్తం వెంచర్లేనా. ఇన్ని వేల గజం అన్ని వేల గజం ఇది గజం అది గజం ఇంతే లెక్క. కానీ చెట్లు ఉన్నాయా? చెట్లు ఉంటే యాప చెట్లు ఉన్నాయా? మరీ దారుణంగా ఇది పాడైపోను. అసలు పండుగ అనే కలే లేదంట హైదరాబాద్. ఇది నేను చెప్పే ముచ్చట కాదు, పేపర్లో వచ్చిన ముచ్చట. ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. అంత డౌట్ ఇచ్చే 14 పేజీలు చూసుకోరి. వేప పువ్వు కరువాయే ఉగాది వేళ మార్కెట్లో కొరత. వేప పువ్వుకు ప్రత్యామ్నాయంగా తులసి ఉత్తమం అని పురోహితుడు చెప్పిండాడు. కాతం ఇంకా అయ్యగారు చెప్తే అయిపోయి ఇంకేముంది. ఇక యాపాకు దొరకపోయింది కానీ యాపాకు పక్క పెట్టి యాప పువ్వు పక్క పెట్టి ఇంత తులసి పువ్వు వేసుకొని తాగురని అయ్యగారు చెప్పిండట. అయిపోయాను ఇక గింత అధ్వానంగా అయిపోయింది పాడైపోను. ఎందుకు? రియల్ ఎస్టేట్లు ఎక్కువైపోయినాయి పట్టణంలో. మొత్తం రియల్ ఎస్టేట్లే. గింత గడ్డి పోస కూడా ఉపనియరు. గడ్డి పోసు ఉన్నా కానీ వెంటనే గడ్డి మంది కొడుతురో లేకపోతే బ్లేడ్ పెట్టి తవ్వేస్తురో. కానీ ఒక్క చెట్టు లేకుండా బాయ్ ఏమైనా చెట్లు గిట్టు పెడితే కాని చెట్లు సిలికేసర్ చెట్లు వచ్చిరాని చెట్లు పెడతారు. అంతకంటే సుబాబు చెట్లు ఏదో సోకు చెట్లు పెడతారు. కానీ ఈ యాప చెట్లు పెడతారు. యాప చెట్టు పెట్టాలంటే చుట్టూ ఎటు చూసినా కానీ 3-4 గుంటల భూమి కుసుకపోద్ది యాప చెట్టు. ఏర్లు పాడితే గత పెద్ద చెట్టు పెడితే వంకాకర అనుకొని ఆ చెట్లే కరువైనాయంట. మొత్తానికి యాప పువ్వును కూడా ఆన్లైన్లో కొనుక్కొచ్చే కాలానికి అంత దరిద్రానికి వచ్చింది మన హైదరాబాద్. చూడురు కథ. ఇక చూడురి. ఉగాది పర్వదినాన అత్యంత కీలకమైన షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిలో ఒకటి రుచికి కరువు ఏర్పడ్డది. చేదుకు ప్రతీకగా నిలిచే వేప పువ్వు దొరకడం లేదు. వేప చెట్లను విచ్చలవిడిగా నరికివేయడంతో పాటు కొద్ది సంవత్సరాలుగా తెగుళ్లు విజృంభించడంతో ఈ ఏడాది వేప పువ్వు కరువు వచ్చింది. ఫంగస్ కారణంగా వేప చెట్లు వేగంగా తరిగిపోతున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నట్లు ఓ ఎన్డీఓలో పనిచేస్తున్న క్రిస్ తెలిపిండట. హైదరాబాద్లో వేప పువ్వు కొరత తీవ్రంగా ఉంది. మామిడి ఆకులు మామిడికాయలు అమ్ముతున్న వారిలో చాలామంది వేప పువ్వు దొరకడం లేదని చెబుతున్నారు. కొంతమంది మాత్రం తాము పక్కనే ఉన్న నల్లగొండ జిల్లా నుంచి తెప్పించుకున్నామని హైదరాబాద్లో ఎక్కడ దొరకడం లేదని చెప్పినట్టు. నల్గొండ జిల్లాలో అక్కడక్కడ దొరుకుతుంట కానీ అక్కడ మాత్రం దొరుకుతలేదు. అంటే నల్గొండ జిల్లాలో అక్కడక్కడ ఇంకా జరంత ఏది ఆపచెట్లు ఉన్నట్టున్నాయి. ఇంకా హైదరాబాద్లో ఎక్కడ దొరకడం లేదని తెలిపారు. కొరత కారణంగా చిన్న వేపరెమ్మకే 25 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఒక్క వేపరెమ్మకు 25 రూపాయలు. చూడురి
ఎంత పెరిగి ఏమంటారు మనం డెవలప్ అవుతున్నట్టే కదా. యాప కొమ్మకు 25 రూపాయలు పెట్టి కొంటున్నామంటే ఎంత డెవలప్ అవుతున్నట్టు మన రాష్ట్రం మామూలుగా అయితలేదు. అన్ని ఆన్లైన్ డెలివరీ సంస్థలు 15 గ్రాముల ఏపాకు పువ్వుకు 25 రూపాయలు విక్రయిస్తే మరికొన్ని సంస్థలు 20 గ్రాములకు 30 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని ఆన్లైన్ సంస్థల్లో నో స్టాక్ అని చూపిస్తుంది. ఇది ఇంకా బాగుంది, కథ పాడైపోను. కొన్ని యాపాకు కావాలని మనం గట్టిగా కొడతాం కదా ఆన్లైన్లలో, నో స్టాక్ అయిపోయింది, అప్పుడే అయిపోయిందని చెప్తున్నారట. ఎక్కడ పోతున్నాం, ఏమవుతున్నాం, ఏం కథ చెప్పురి. యాప పువ్వు కూడా దొరకలేదు మన రాష్ట్రంలో. అంటే మనం ఎన్ని రోజులు బతుకున్న చిబ్బు మీదేగా. యాప చెట్టుకు ఎసవంటి ఎండనైనా తట్టుకుంటుంది. ఏడాది మొత్తం వానలు కొట్టకున్నా కానీ యాప చెట్టు అట్టనే పచ్చగా ఈరిచ్చేది. గసవంటి యాప చెట్లకే తెగులు వచ్చి యాప చెట్లు మొత్తం నాశనం అయిపోతున్నాయంట. ఊర్లలో నాశనం అయిపోతే పట్టణంలో ఎడికెళ్ళి దొరుకుతా చెప్పురి. ఆన్లైన్లో కొనుక్కునే కాడికి వచ్చింది ఒక్క రిక్కకు 15 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు, కొంతమంది 30 రూపాయలకు. ఇక కొన్ని ఆన్లైన్లో మాత్రం నో స్టాక్ అని పోడు పెడుతురంట. దయచేసి మా అమ్మ కానీ ఓ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మా అమ్మ కానీ ఊరూరికి ఈ పర్యావరణం అని చెప్తారు కదా, పర్యావరణ పరిరక్షణ సమితి అని అంటారు కదా. మరి ఏం చెట్లు పెడుతురు, ఆ చెట్ల వల్ల జనాలకు ఎంతవరకు ఉపయోగం ఉంది, ఏం కథ అనేది బాగా పరిశీలించి అందులోకి యాప చెట్లు కూడా పెంచే ఉపాయం చేస్తే రేపటి తరాలకు పొరగాళ్ళకు ఇది యాప చెట్టు రా నాయన అని చూపించుకునే కాలం ఉంటుంది. లేకపోతే అది కూడా ఆన్లైన్లో ఏది ఇప్పుడు ఉగాది పచ్చడి ఉంటుంది కదా, ఈ ఉగాది పచ్చడి మర్చిపోతారు. ఇంకేదో ఒకటి కూలింకో బిల్డింకో తెచ్చి గిదే ఉగాది పచ్చడి అంటే గతగలకి ఎవరికి గిదే అనుకుని వాళ్ళు సరుస్తూనే ఉంటారు. ఉగాది పచ్చడి సంగతి కూడా రానున్న రోజులలో ఉగాది పచ్చడి మర్చిపోయే కాలం వచ్చింది. మమ్మగాని ఓ తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కారు యాప పువ్వు దొరకలేదంట నాయన, జర యాప చెట్లు పెంచిపించే ఉపాయం చేయి, ఊరూరికి మీకు దండం పెడతాం.